ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు అర్హులైన వారికి రేషన్ కార్డులను ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు కొనపూర్ సంతోష్ రావు రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మెత్కు మల్లేశం అన్నారు. మంగళవారం నాడు కొల్చారం మండలం కొనపూర్ గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రేషన్ కార్డుల జాబితా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనపూర్ సంతోష్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు రేషన్ కార్డుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులు లేరని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేయాలని సంతోష్ రావు వ్యవసాయ అధికారిని శ్వేతను వినతి పత్రాన్ని అందించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కోనాపూర్ గ్రామంలో గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ శ్వేత మేడం గారు మరి మండల ఆఫీసర్లు అందరూ కూడా రావడం జరిగింది. మరి గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ గారు మాజీ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మల్లేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామంలో రైతులందరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొని మరి వారు వివరించిన విధానము వారు తీసుకొచ్చిన లిస్టులు చూస్తుంటే ఏ రకంగా ఉందంటే ఏదైతే ప్రభుత్వము చెప్పిన మాట ఒకటి మరి ఇక్కడికి వచ్చి అది చూస్తుంటే ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి లిస్టు చదవడం జరిగింది. ఆ లిస్టు చూస్తుంటే మరి నిజమైన రైతులు ఎవరైతే జాబ్ కార్డు ఉండి ఉన్నారో వారికి నిరుపేదలకు రాకుండా మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంటే మరి కొడుకుల పేరు మీద భూమి లేదు, మరి వారికి కూడా పేర్లు వచ్చినాయి. నిజమైన రైతులు దీనివల్ల నష్టపోతున్నారు. కాబట్టి మేము శ్వేతా మేడం గారికి వినతి పత్రము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి దీన్ని 2003-4 అనేది తొలగించి 20 రోజుల పని దినాన్ని తొలగించి నిజమైన భూమి లేని నిరుపేదకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే రేషన్ కార్డులు కూడా లిస్టు చూస్తే ఇవి ఎప్పటి నుంచో మరి ప్రజాపాలన ఏదైతే అప్లికేషన్లు తీసుకురో ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు మా గ్రామంలో రాలేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అప్లికేషన్లు మేము పెట్టిన లిస్టే ఈరోజు ఇక్కడికి వచ్చింది. మరి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ల ద్వారా ఒక్క లిస్టు కాదు, ఒక్క వ్యక్తి పేరు కూడా రాలేదు. మరి నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి మేము ఈ గ్రామ సభ తరఫున తెలియజేస్తున్నాము. మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఇలాంటి తొలగించి మరి ప్రజలందరికీ కూడా నిజమైన ప్రజలకు న్యాయం చేయాలి, రైతన్నలకు కూడా నిజంగా ఈ ప్రభుత్వం అండదండలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ గ్రామ సభ విజయవంతం చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.